పూజ సామాగ్రి తీసుకురావడానికి కూడా నువ్వు తోడు రావడం ఎందుకు శశి? ఏమండి, ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అంటే అర్థం పని చిన్నదైనా పెద్దదైనా నా చెయ్యి మీరు వదలకూడదు అని. ఇప్పుడు మీరు ఒక్కరే వెళ్తానంటే ఎలా? అది కాదు శశి. ఏది కాదండి, మా వదినకు తోడుగా మా అన్నయ్య వెళ్తాను అంటున్నాడు. మరి మీకు తోడుగా నేను రాకూడదా? ఏంటి దివ్యమా, అన్నా చెల్లెలు కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి వేస్తున్నారు. మనం ఏదో చేయబోతున్నామని వాళ్ళకి అర్థమైంది చార్కేశ. ఏదోలా వాళ్ళని డైవర్ట్ చేయాలి. ఎలా చేస్తారు? త్వరగా తేల్చండి. మా జంట వెళ్ళాలా, ఆ జంట వెళ్ళాలా? చెప్పు దివ్య. ఇప్పుడే గుర్తొచ్చిందండి. గుళ్ళోకి వెళ్లే ముందు కోనేట్లో స్నానం చేయాలి. ఎవరు? మనమే. అమ్మో, నాకు నీళ్ళంటే భయం. మీరు భయపడ్డవేంటండి? పదండి. హోటల్ రూమ్ లో స్నానం చేసి వచ్చాం కదా, మళ్ళీ కోనేట్లో స్నానం ఎందుకు? మా అన్నయ్యకి పెళ్ళైతే జంటలుగా వచ్చి కోనేట్లో స్నానం చేస్తామని మొక్కుకున్నానండి. పైగా పుణ్యం కూడాను. కోనేట్లో మునిగిపోతే పాపం కదా. కోనేరేవైనా సముద్రమా మునిగిపోవడానికి? పదండి. అందరూ రండి. ఏంటన్నయ్య, నిన్ను కోనేట్లో ముంచేయాలని దివ్య ప్లాన్ చేసిందా? చూస్తుంటే అలాగే ఉంది శశి. ఇప్పుడు స్నానం ఏంటే? వామ్మో, నాకు అసలే నీళ్ళగండ ఉందే. కోనేటి అడుక్కు వెళ్లి ఏమన్నా లంకబిందెలు తీసుకొస్తావా? పైపైన మునుగుదాం పదండి. కోనేటి స్నానంతో సార్ను శశమ్మను దివ్యం ఎలా డైవర్ట్ చేస్తారబ్బా? వాళ్ళెక్కడున్నారో వెళ్ళి కనుక్కొనిరా నాగభూషణం. ఓకే మేడం. మీ ప్లాన్ ఏంటి దివ్యమ్మా? ఆయన కాసేపట్లో మునిగితే చెప్తాను. ముందుగా చెప్తే నాకు క్లారిటీ ఉంటుంది కదా. ఇంకా నాకే క్లారిటీ లేదు. నాకొచ్చాక నీకు చెప్తాను. ఏంటి గుసగుసలాడుతున్నారు? సముద్రం లాంటి చాణక్య సారు జస్ట్ కోనేటి నీటికి భయపడటమేమిటా అని. సెట్టేరా చారుకేశా? కాదు సార్, అంత పెద్ద స్ట్రాంగ్ పర్సన్ కదా మీరు, ఇంత చిన్న వీక్నెస్ ఏమిటా అని. ఏ, మీ బాబు గారికి ఎలాంటి వీక్నెస్లు లేవా? అబ్బా, త్వరగా స్నానం చేద్దాం పదండి. ఇక్కడ ఉన్న జంటలందరూ స్నానం చేయాలి. ఎవరెవరంటే మీరు, నేను, అన్నయ్య, వదినలు కలిసి కోనేట్లో మునగాలి. రండి. పదండి పదండి సార్. జంటలు మునగాలంట, వెళ్ళండి. మనం కూడా జంటే పౌడరు. ఏంది అంటే మనం మునగాల? అనేగా దివి చెప్పింది. ఏవండి, రండి. అడుగు వెయ్యండి. తప్పించుకోలేరు. నాతో 7 అడుగులు నడిచారుగా, నా వెంటే ఉంటానన్నారు కదా. రండి. రా అన్నయ్య, రండి. పదండి.
ప్రసాద్ గారు మీరు 2 సార్లే మునిగారు, 3ఓసారి మునగరా? మునగండి. మునుగో దరిద్రుడా. వెళ్ళి ఆ పని పూర్తి చేసి చంద్రిక దగ్గర మార్కులు కొట్టేస్తా. త్వరగా రండి. వస్తున్నా. ఎవరికి చెప్తున్నావు పౌడరు? నీకే చంద్రిక, నువ్వు వెళ్తూ ఉండు, నేను వస్తాను. ఏంటి బాబు పిలిచినవా? బాబు నీకు పంచలేదు. ఇప్పుడు మీకు లేదు. ఏంది బాబు ఈ వస్త్రాపహరణ? మొత్తం మీ మనవరాలే చేసింది. బాబా నా పంచ. అబ్బో ఇదేంది ఇట్ట బుక్ చేశాడు? వాయము ఇప్పుడెట్ట? బామ్మగారు మామూలు టైంలో చిన్న అలికిడైనా ఎంత ప్రసాద్ అంటుండే, ఇప్పుడేమో అరిచిరా పలకదు. చెల్లెమ్మా చీచి, అన్న ఏంటి ఆ కృష్ణుడు ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చాడు. చెల్లెమ్మ అంటున్నా ఈ సిస్టర్ వినిపించుకోవటం లేదు. బాబు అబే శశమ్మా. అయ్యో ఊరు పలకరేందే. ఇంతకీ మా ఆవిడ ఎక్కడ చచ్చిందో? బాబు ఎక్కడికి వెళ్తున్నావు అంత హడావిడిగా? మీ మనవరాల కోసం వెళ్తున్నాను. అది వీడితో కదా ఉండాలి, ఎక్కడికి వెళ్ళింది? అవును, అది మా ఆయన పంచిలా ఉందే. ఇంతకీ మా ఆయన ఎక్కడున్నాడు? ఏంటి మీరు చెప్పేది? 5 తరాల కిందట వేద పాఠశాలలో చదువుకున్న పిల్లల వివరాలు కావాలా? వినడానికి మీకు ఇంత ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మా అవసరం అలాంటిది. మేము ఎదుర్కొంటున్న సమస్య చాలా ప్రమాదకరమైంది. పరిష్కారం కోసం వచ్చాం. ఆ పాఠశాల మూసి చాలా కాలమైందండి. ఆ వివరాలేవి మా దగ్గర లేవు. అప్పట్లో వేద పాఠశాలలో చదువుకున్న వారి వివరాలు భద్రపరిచి ఉన్నాయని ఆ పంతులు గారు చెప్పారండి. మీరు కాస్త పర్మిషన్ ఇచ్చారు అంటే ఆ రిజిస్టర్స్ అన్ని మేము వెతుకుతామండి. 5 తరాలంటే చాలా సంవత్సరాలు. అన్ని రిజిస్టర్లు ఎలా వెతుకుతారు? ఎంత కష్టమైనా వెతకాలి సార్. చాలా దూరం నుంచి వచ్చాం. ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి సార్. సరేనమ్మా, మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. పాఠశాల రిజిస్టర్స్ అన్ని ఈ గదిలో ఉన్నాయి. వేటిని పాడు చేయకుండా వెతకండి, లేదంటే పై వాళ్ల నుండి నాకు మాట వస్తుంది. అలాగే సార్, థ్యాంక్ యూ. రా చార్కేశ. ఆఫీసర్ గారు చెప్పినట్టు చాలా రిజిస్టర్స్ ఉన్నాయి దివ్యమా. ఇవన్నీ వెతకాలంటే ఒక రోజు సరిపోదేమండి? అన్నీ వెతకాల్సిన అవసరం లేదు చార్కేశ. 1950కి ముందు రిజిస్టర్ ని చూద్దాం. శశి, ఒక్క నిమిషం. మేడం, దివ్యమ్మ టెంపుల్ ఆఫీస్ కి వెళ్ళిందా? అరే, ఆ విషయం మీకెలా తెలుసు మేడం? అది శాపం పెట్టిన పంతులు గారి వారసుడి కోసం ఈ ఊరొచ్చింది. వాళ్ళ గురించే ఎంక్వైరీ చేస్తూ ఉంది. అంటే టెంపుల్ ఆఫీసులో వివరాలు ఉండొచ్చు అంటున్నారా? ఖచ్చితంగా ఉంటాయి.
దివ్య కంటే ముందు మనం ఆ వివరాలు తెలుసుకుని వారసుని దివ్య కంట పడకుండా చెయ్యాలి. కానీ ఆల్రెడీ దివ్యమ్మ చారకేశ ఆఫీసులో ఉన్నారు కదా మేడం. కానీ వాళ్ళకి వారసుడి వివరాలు తెలియాలి కదా. 5 తరాల నాటి వివరాలు తెలియాలంటే అంత ఈజీ కాదు. ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు విషయం తెలియాలి. మీరిక్కడి నుంచి బయలుదేరక ముందే దివ్య ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో అక్కడ నేనుండాలి. అంతే. మేడం చెప్పింది విన్నారుగా. మేడం గారు ఇప్పటి వరకు కిడ్నాపులు చేశారు, బెదిరించారు, మర్డర్లు కూడా చేశారు. కానీ అవన్నీ బయట వాళ్ళ మీద చేశారు. ఇప్పుడు మీరు మేడం చెప్పింది చేయలేదనుకోండి, ఇక్కడి నుంచి వెళ్లేది మీ శాల్తీలు కాదు, శవాలు. చేదిరా అమ్మా జీవితం. ఆఖరికి ఈడు కూడా మనల్ని భయపెడుతున్నాడేందే? మన బతికి ఇట్టయిందేంది? అదో జీవితం. అదేందో తెలుసుకోండి, కనుక్కోండి, చెప్పండి అని మనల్ని హింసించే బదులు వాళ్ళే తెలుసుకోవచ్చు కదా. మనల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? మనమే దొరికేవా ఏందో వాళ్ళకే. ఫ్రస్ట్రేషన్ లో ఉన్న అన్ని నిజమే చెప్పావు పౌడరు. మనమే దొరికాం దానికి. అది చెప్పింది చెయ్యకపోతే నాగభూషణ్ చెప్పింది జరుగుతుంది. మనం మర్డర్ అయిపోతాం. ఎలాగైనా దివ్య నుంచి నిజం తెలుసుకోవాల్సిందే. అమ్మా మనం అడిగితే చెప్పదు కదే. ఎలాగో అలా చెప్పిద్దాం. తిమ్మిని బమ్మిని చేసి మాయ చేసి ఆ దివ్య నుంచి వివరాలు కక్కిద్దాం. ఏం చదువుతుందో ఏమో, నాకైతే నమ్మకం లేదు. మీ అందరినీ చూస్తుంటే చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారండి. ఎంత దూరం నుంచి వస్తే నీకెందుకు స్వామి? అరే నువ్వేమైనా మమ్మల్ని మోసుకొచ్చావా లేక మోసపోతావా? అయ్యో ఏంటి ప్రసాదు అలా నోరు పారేసుకుంటున్నావు? లేకపోతే ఏంటమ్మమ్మా? భక్తులన్నాక గుడికొస్తారు, పంతులన్నాక ఏదో హారతి తీర్థమిచ్చి శటకోపం పెట్టి దీవించాలి గాని మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకొచ్చాము, ఎప్పుడెళ్తాము అని ఈ ఆరాలన్నీ ఎందుకు? పూజారిపై కోపడితే దేవుడి మీద కోపడినట్టే వదినా. ఇంకా నయం, ప్రసాదం మీద కోపడితే పలహారం మీద కోపడినట్టనే. ఏంటి ప్రసాద్ గారు, మావిడి మిమ్మల్ని ఏమన్నా అందా? అంతలా కోపడుతున్నారు? అయ్యో రామా, వాళ్ళు నేనేమంటానండి? దేవుడు ముందు నటనను నాటకాలు వద్దమ్మా. నేను నిజమే చెప్తున్నానండి. మీకు కొత్తగా పెళ్ళైందా బాబు? అవును పంతులు గారు. ఈ విషయం మా చారుకేశ చెప్పాడా పంతులు గారు? నేనెందుకు చెప్తానండి? ఇలాంటివన్నీ తమరే మోస్తారుగా. అన్నా చెల్లెలు కలిసి మాపై నిందలు వేస్తున్నారండి. ఏంటి, మీ అన్నా చెల్లెలు చేసే అరాచకాల కంటేనా? దేవుడి ముందు ఏంటి బాబు ఆ మాటలు? పూజ చేయడానికొచ్చాం, ప్రశాంతంగా ఉండండి. అమ్మా మీరు ఏం అనుకోకపోతే, ఎలాగో ఇంత దూరం వచ్చారు, ఇంకొంచెం దూరం వెళితే హటకేశ్వరం అని ఒక పెద్ద దేవాలయం ఉంది. ఆ ఆలయాన్ని సందర్శిస్తే నూతన దంపతులకు మంచిది. అలాగే కుటుంబ సమస్యలు, కలహాలు కూడా అన్ని విధాలుగా సమసిపోతాయి. ఏంటి పంతులు గారు, ఇది మీరే చెప్తున్నారా లేక మీతో ఇంకెవరైనా చెప్పిస్తున్నారా?
మంచి విషయం చెప్పడానికి మరొకరి సిఫార్సు కావాలా బాబు? మీరు చెప్పింది మంచి విషయమే కానీ ఎవరైనా చెప్పించుంటే మాత్రం అందులో ఏదో మోసం ఉందని అర్థం. వేదం చదివే పంతులు గారు మోసకారి మాటలు చెప్పరమ్మా. వారి వాక్కు వేదం, వారి మాట పవిత్రమమ్మా. రామాయణం, భారతం, భాగవతం మాకు అనవసరమా? మేము ఇంటికి పోవాలి అంతేగా చాణక్య బాబు. ఆ విషయం మీ మనవరాలు చెప్పాలి. నేను ఎట్టాగానే ఒప్పించమ్మా. నువ్వు చెబితే అన్నయ్య ఒప్పుకుంటాడమ్మా. అయినా గుడికెళ్ళటం మంచిదే కదమ్మా. మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఆ దైవం సాయం లేకుండా ఏమీ చేయలేం. పెద్దవాళ్లం, చేతులు జోడించి అడుగుతున్నాం, కాదనకమ్మా. అన్నయ్య, వాళ్ళంతగా అడుగుతున్నారు కదా, ఎలాగో ఇంత దూరం వచ్చాం, ఆ ఊరికి కూడా వెళ్ళొద్దాం. నీకు తెలీదమ్మా, ఇదంతా దివ్య కుట్ర. తను కావాలని వీళ్ళతో చెప్పిస్తుంది. నువ్వన్నట్టు కుట్రే కావచ్చు. అదేంటో మనం అక్కడికి వెళ్తేనే కదా తెలుస్తుంది. వీళ్ళేం దాస్తున్నారో తెలుసుకోవడానికే కదా మనం వచ్చాం. అదేంటో తెలుసుకుందాం ప్లీజ్ అన్నయ్య. సరే శశి, అక్కడికి వెళ్ళాలని దివ్య అనుకుంటే తనే వచ్చి అడుగుతుంది. అప్పుడు చూద్దాం. దివ్యమ్మ, అభిబాబు, చాణక్య సారు రివర్స్ అయ్యారు. దివ్యమ్మ గుడికి వెళ్దామంటేనే ఆయన వస్తారట. అదేంటి? దివ్య అవునంటే తను కాదంటాడు కదా. అక్కడే ఉందన్నయ్య అసలు విషయం. ఇప్పుడు చెప్తాను, పదండి. జేజీ, నాన్నమ్మ, బయలుదేరదామా? హటకేశ్వరం గుడికే కదమ్మా? కాదు, ఇంటికి. అదేంటమ్మా, గుడికి వెళ్ళాలి అనుకున్నాంగా. ఎందుకు వెళ్ళాలి నాన్నమ్మ గుడికి? ఏదో ఈ గుడికి రావాలి అనుకున్నాం, వచ్చాము, ఇంతటితో పని అయిపోయింది. ఎవరో ఏదో చెప్పారని దేశంలో ఉన్న గుళ్ళన్నీ తిరుగుతూ ఉంటామా? ఏం అవసరం లేదు. ప్రయాణం చేయటం అంత మంచిది కూడా కాదు. గుడికి వెళ్తే మంచిదే కదా దివ్య? అరే, ఎవరికో మంచి జరగడం కోసం మనం ఎందుకు వెళ్ళాలి? ఎవరికి మంచి జరిగినా మంచిదే కదా దివ్య? మనకి జరిగితే మంచి, ఎవరికో జరిగితే మనకేం మంచి? ఇంటికి వెళ్దాం, పదండి. గుడికెళ్దాం. ఇంటికి వెళ్దాం అన్నారు కదండి. ఇప్పుడు గుడికెళ్దాం అంటున్నాను కదా. అంటే నా కోసం ఒప్పుకుంటున్నారా? కాదు, నా చెల్లెల కోసం ఒప్పుకుంటున్నాను. వద్దండి, మీకెవరో రాంగ్ గా చెప్పినట్టున్నారు. అక్కడికి వెళ్తే ఏం జరగదండి. ఏందమ్మా నువ్వు? అబ్బాయి ఒప్పుకున్నప్పుడు నువ్వు అడ్డుపడతావేందే? ఇంతకు ముందు మీరే కదా వద్దన్నారు. ఆ అల్లుడు వద్దన్నాడు, ఈ అల్లుడు వెళ్దాం అంటున్నాడు కదమ్మమ్మా. పాత అల్లుడినైనా నాకెలాగూ గౌరవం ఇవ్వరు, కనీసం ఈ తాజా అల్లుడికైనా గౌరవం ఇవ్వరా? అయ్యయ్యో, అంతంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే తాతయ్య. అటకేశ్వరం వెళ్దాంలే. చారుకేశా, కార్ రెడీ చూసేయ్, బయలుదేరదాం. ఆయన చెప్పాక కూడా ఆలస్యం చేయకూడదు. నిజంగానే వెళ్దామా దివ్య? ఆయన మాటకి నేనెప్పుడైనా ఎదురు చెప్తానా అన్నయ్య? ఆయన అడుగు జాడల్లోనే నడుస్తాను. నాకు పతియే ప్రత్యక్ష దైవం. అంతా త్వరగా రెడీ అవ్వండి, అసలే చాలా దూరం వెళ్ళాలి. అలాగే దివ్యమ్మ. మనం వదిన ఒప్పించామా లేక వదినే మనల్ని ఒప్పించిందా అన్నయ్య? మనం ఒప్పుకునేలా చేసింది. నువ్వెందుకు ఒప్పుకున్నావు మరి? నీకు మంచి జరుగుతుంది అంటే నేను దేనికి వెనకాడను. శశి, నువ్వు వస్తున్నావు కదా? భలేవారే బాబు, శశమ్మ రాకుండా ఎలా ఉంటారు? పదండి.
ఏంటి ఇంకా చూస్తున్నారు? బయలుదేరండి. మాతో రావడం ఇష్టం లేకపోతే మీరు ఇంటికి వెళ్ళండి. పదండి బామ్మగారు. ఈ మాట అంటానికి ఎప్పుడు రెడీగా ఉంటారో. ఇక్కడేం జరుగుతోంది పౌడ్రు? చాణక్యను మనం ఒప్పించామా లేక దివ్య ఒప్పించిందా? నాకే అర్థం కాలేదు. ఇక నీకేం చెప్పాలి? వాళ్ళని ఫాలో అవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. మనల్ని నిత్య ఫాలో అవుతోందే, ఇంతకీ అదెక్కడా? వాళ్ళు అట్టకేశ్వరం బయలుదేరుతున్నారు నాగభూషణం. మనం వాళ్ళకంటే ముందుండాలి. అవును మేడం, ఆ హటకేశ్వరంలో ఏముందో చూడాలి. ఏంటే మీ ముసల్ది నవ్వుతుంది? కొంపదీసి నీ పేరు నా పేరు రాలేదు కదా? ఆ నవ్వుకు అర్థం అదేనేమో పౌడ్రు. ఎవరి పేరు వచ్చింది బామ్మగారు? నాకెంతో ఇష్టమైన వ్యక్తి పేరు, నేను ఎంతగానో అభిమానించే వ్యక్తి పేరు, నేను గర్వంగా చెప్పుకునే పేరు. అయితే మావిడి పేరు అయి ఉంటుంది. లేదన్నయ్య, మా ఆయన పేరై ఉంటుంది. అయితే మనకు ప్రమాదం తప్పింది చిద్రిక. దేవుడున్నాడు పౌడ్రు. ఆ పేరేవిడో చెప్పండి బామ్మగారు. ప్రసాదు. ఏంటి, నేను నీకు ఇష్టమైన వ్యక్తినా బామ్మగారు? ఏ రోజైనా నన్ను అభిమానించారా? ఏ రోజైనా నా పేరు గర్వంగా చెప్పారా? పైకి చెబితేనే ఇష్టం అభిమానం ఉన్నట్టా ప్రసాదు? నువ్వు నా మనవరాలి భర్తవి, ఈ ఇంటి అల్లుడివి, ఇల్లరికపు అల్లుడివి. ఆ కృష్ణ పరమాత్మ మనసులో శకుని ఉన్నట్టు నువ్వు నా మనసులో ఉన్నావయ్యా. అది ఇది చెప్పి చివరికి కావిడి బిందెలు నాకు అంట కట్టారుగా. అదృష్టం అన్నయ్య గారు, మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. అబ్బా నువ్వు ఉండమ్మా, ఊరికే తుత్తుతాను మాకు. ఈ కావిడి బిందెలు భుజానికి ఎత్తుకొని అన్ని మెట్లు ఎట్టక్కలరా సావే. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ గారు. నెక్స్ట్ కేటగిరీ గంగాలం లాంటి బిందె. ఇంకో చెట్టు తిని మామగారు. మా ముసల్ది మళ్ళీ నవ్వుతోందేంటి పౌడ్రు? అనుమానమే లేదే, ఖచ్చితంగా నీ పేరే వచ్చి ఉంటుంది. ఎవరి పేరు వచ్చింది బామ్మగారు? నా రక్తం, నా వంశం, నా వారసత్వం, నా భవిష్యత్తు, నేను పోయాక కూడా నా పేరు తలుచుకునే పేరు. అయితే నువ్వు కాదులేవే. అమ్మయ్య, బ్రతికిపోయిన పౌడ్రు. ఈసారి నువ్వే. కాదన్నయ్య, ఆయనేమో. ఆ పేరేమిటో మీ నోటితో చెప్పండి బామ్మగారు. కల్పన, నువ్వు చెప్పు. ఏదో సీన్ పెంచడానికో లేక ఆవిడతో డైలాగ్ చెప్పించాలని కాకపోతే ఎందుకంటే మాకు ఈ టెన్షన్? ఆ పేరేదో మీరే చెప్పొచ్చుగా. లేదులే అన్నయ్య, ఇది నేను చెప్పాల్సిన పేరు. త్వరగా చెప్పుదినా. నువ్వే వదినా. ఆ గంగాళం బిందె నీదే. చంద్రిక అమ్మో, పెద్ద ఆవిడ రకతం, ఆవిడ వంశం, వాళ్ళ వారసత్వం, వాళ్ళ భవిష్యత్తు. ఆవిడ పోయాక కూడా ఆవిడ పేరు చెప్పుకోవాలి కదే. లేకవే లే. కంగ్రాట్స్ వదినా. చంద్రిక గారికి మా అభినందనలు. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలదంటే ఇదే. చిచి, ఏదో జీవితం. నెక్స్ట్ కేటగిరీ మెట్లకు బొట్టు పెట్టి హారతి ఇవ్వడం. ఇది అన్నా చెల్లెలు మాత్రమే చెయ్యాలి. అబీబాబు దివ్యమ్మ చేస్తారా లేక చాణక్య సారు సిసమ్మలు చేస్తారా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. బామ్మగారు తీయండి చిట్టి. అభి, దివ్య, మీరెంతో అదృష్టవంతులనుకున్నాను, కానీ దురదృష్టం మిమ్మల్ని ఇలా వెంటాడుతుందనుకోలేదు. ఏం చేస్తాం, దేనికైనా ప్రాప్తం ఉండాలి. ఈ
ముసల్దానికి బాగైంది. మనకు బరువులెత్తి తన మనవణ్ణి మనవరాల్ని ఈజీగా పంపిద్దాం అనుకుంది. మరే చెరపొకరా చెడేవు అని తను తీసిన గోతులో తనే పడింది. చాణక్యబాబు, శశి, మీరెంతో పుణ్యం చేసుకున్నారు. గొప్ప మహద్భాగ్యం మీకు కలిగింది. మెట్ల సేవ చేసి హారతిచ్చే అవకాశం మీకొచ్చింది. వాడిని ముసలి ఇప్పటిదాకా కామెడీ చేసిందా? అందర్నీ బఫన్స్